అసలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా? భారతదేశంలో హిందువులు కొన్ని మొక్కలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఆ మొక్కలకు పూజలు కూడా చేస్తారు. అలాంటి వాటిల్లో తులసి, వేప, జిల్లేడు చెట్లు లాంటివి చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆ మొక్కలకు పూజలు చేస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు మనం చూస్తూనే ఉంటాం. మన దేశంలో ఎంతో పవిత్రంగా చూసే మొక్కల్లో రావి చెట్టు కూడా ఒకటి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. అలా రావి చెట్టుకు పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు భావిస్తారు. అశ్వత్థ వృక్షం అని కూడా అంటూ ఉంటారు. రావి చెట్టుకు పూజ చేయాలనుకునే వారు సూర్యోదయం తర్వాత నది స్నానం చేసి రావి చెట్టును పూజించాలి. పూజ చేసే ముందు గణపతి దేవుణ్ణి సంకల్పం చేసుకోవడం చాలా మంచిది. 7 సార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామం చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు రావి చెట్టును తాకకుండా ప్రదక్షిణ మొత్తం పూర్తయిన తర్వాత నమస్కరించుకుని మళ్ళీ ఇంకొక ప్రదక్షిణకి వెళ్ళాలి. రావి చెట్టును పూజించినప్పటికీ ఆదివారం, మంగళవారం సంధ్యా సమయాల్లో రావి చెట్టును తాకడం మంచిది కాదు. కేవలం శనివారం రోజునే రావి చెట్టుని తాకి పూజ చేసిన తర్వాత మనసులో ఉన్న కోరికలు కోరుకోవడం వల్ల మంచి మంచి కోరికలన్నీ నెరవేరుతాయి. పురాణ శాస్త్రం ప్రకారం ఎవరైతే సూర్యోదయానికంటే ముందే లెగిసి స్నానం చేసి ఈ రావి చెట్టుకు పూజిస్తారో శని ప్రభావం అస్సలు ఉండదు. శనివారం రావి చెట్టుకి పూజ చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంకా ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంది. జై శ్రీరామ్.